తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకున్నాం. పిఠాపురంలో పురుహూతిగా అమ్మవారు కుకుటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. 3 ఈరోజు సందర్శన కార్యక్రమాల్లో భాగంగా జరిగినవి. మొట్టమొదటిసారి వరాహలక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి మనం ప్రారంభం చేసినట్లయితే, స్వామివారు హిరణ్యకశిపుణ్ణి సంహరించినప్పుడు నరసింహస్వామి స్వరూపంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించినప్పుడు స్వామివారిని శాంతింపజేయడానికి స్వామివారు మహోగ్రంగా వచ్చేటప్పుడు లక్ష్మీదేవి ఇప్పుడు మనం చూసినటువంటి సింహాచల క్షేత్రంలో ఆయన్ని శాంతపరిచి చెంచులక్ష్మి పేరుతో ఆయన్ని మరలా వివాహం చేసుకున్నటువంటి పుణ్యక్షేత్రమే సింహాచలం. అక్కడ స్వామివారు వరాహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి రెండూ కలిసినటువంటి దివ్యమంగళ స్వరూపంగా వెలిశారు. అందువల్లనే ఆ క్షేత్రం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైంది, సింహాచలం అయింది. సింహస్వరూపంగా ఉన్నాడు కదా, సింహం కదా, లక్ష్మీ నరసింహ స్వరూపం కాబట్టి సింహాచలం అయింది. అయితే ప్రహ్లాదుని అనుగ్రహించినటువంటి దివ్యమంగళ క్షేత్రం ఇది. దీనికి ఒక కథ చరిత్ర ఉన్నది. పురూరవుడు అనేటటువంటి ఒక మహాచక్రవర్తి ఉండేవాడు. ఆ పురూరవుడు దేవకాంత అయినటువంటి ఊర్వశిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. కాలగమనంలో ఆమెను ఇష్టపడ్డాడు, వివాహం చేసుకున్నాడు. చేసుకునేటప్పుడు ఊర్వశి 2 నియమాలు పెట్టింది. ఏమిటంటే, ఆమెతో వచ్చినటువంటి 2 గొర్రె పిల్లలు అవి ఎప్పుడూ కనపడుతూ ఉండాలని, తర్వాత నా భర్తగా నువ్వు ఎప్పుడు ఒంటి మీద ఏ విధమైనటువంటి వస్త్రాలు లేకుండా ఎప్పుడూ నాకు దర్శనం ఇవ్వకూడదు అని చెప్పి కోరుకుందామె. అలా ఉన్నప్పుడు మాత్రమే నేను నీ వెంట ఉంటానని చెప్పి మాట ఇచ్చింది. వివాహం చేసుకున్నారు. కొంతకాలం గడిచింది. దేవతలకు ఒక సందిగ్ధావస్థ ఏర్పడింది. దేవకాంత అయినటువంటి ఊర్వశి మానవుణ్ణి వివాహం చేసుకోవడం శాస్త్రసమ్మతమైన విషయం కాదు కనుక ఊర్వశిని త్వరగా ఈ దేవలోకానికి తీసుకురావాలని చెప్పి దేవతలందరూ ఆమె దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లల్ని అపహరించారు రాత్రిపూట. అప్పుడు ఆమెతోటి పాటే అక్కడే పక్కనే నిద్రిస్తున్నటువంటి మహారాజు అయినటువంటి పురూరవుడు ఎవరో గొర్రె పిల్లల్ని అపహరిస్తున్నారన్న విషయం తెలుసుకొని గబగబా లేచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళితే ఎవరూ కనపడలేదు. మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆయన చూసుకున్నాడు, తన శరీరం మీద ఏ వస్త్రము లేకపోవడాన్ని చూసుకున్నాడు. ఊర్వశి అలాగే ఆయన్ని చూసింది. చూసిన తర్వాత ఇక ఈ మానవలోకం వదిలిపెట్టి దేవలోకం వెళ్ళిపోయింది. ఊర్వశి మీద ఉన్నటువంటి ప్రేమతో పురూరవుడు ఆమెనే స్మరిస్తూ ఆమెనే ఆలోచన చేస్తూ మనిషి వైరాగ్యం కలిగి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండే సమయంలో మహానుభావుడైనటువంటి నారద మహర్షి ఆయనకు దర్శనమిచ్చి, నీ జన్మకు సార్థకత చేయవలసినటువంటి విశిష్టత ఉన్నది, నువ్వు ఊర్వశి కోసం తిరగవలసినటువంటి వాడివి కావు, నీకు ఇక్కడ వరాహలక్ష్మి నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడం కోసరంగా వెలిసినటువంటి దివ్యమంగళ క్షేత్రం ఇది సింహాచలం. ఈ దేవాలయంలో స్వామిని వేడుకోమని చెప్పి కోరుకున్నాడు. నారద మహర్షి ప్రభావం చేత పురూరవుడు ఇప్పుడున్నటువంటి సింహాద్రి అప్పన్న పేరుతో ఉన్న వరాహలక్ష్మి నరసింహస్వామికి సేవ చేస్తూ వచ్చాడు. సేవ చేసిన తర్వాత స్వామి అనుగ్రహం కలిగింది. ఊర్వశి దర్శనమిచ్చింది. ఒకసారి భార్య కనపడింది. ఇంతటితో అయిపోయిందని కుమారుడిని ఇచ్చి ఆ కుమారుడికి రాజ్య పట్టాభిషేకం చేయడం జరిగింది. అది వేరే విషయం. పురూరవుడు ఊర్వశి కోసరమై ఎంతో బాధపడుతూ ఉన్న సమయంలో నారద మహర్షి మంత్రప్రభావం చేత లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానించి ఇక్కడే ఈ క్షేత్రంలో దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభం చేసినటువంటి వాడు. కాలగమనంలో ఆయన దేవాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మధ్య కాలంలో అంటే 1126-27 సంవత్సరాల కాలంలో తూర్పు గంగ ఉగ్ర నరసింహుడు అనేటటువంటి ఒక మహారాజు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్న దేవాలయ నిర్మాణం చేయించారు. ఆయన నిర్మాణ శైలిలో ఒడిస్సా అంటే మన పూరి జగన్నాథ స్వామికి సంబంధించి మన ఆంధ్రాకు సంబంధించినటువంటి మిశ్రమ శిల్పుల చేత దేవాలయ నిర్మాణం చేయించడం చేత ఆ దేవాలయ నిర్మాణం కొద్దిగా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి నిర్మాణ శైలిని ఉన్నట్లుగా తెలుస్తుంటుంది. అందువలన పురూరవుడు చక్రవర్తి తర్వాత తూర్పు గంగ ఉగ్ర నరసింహుడు మొదలైనటువంటి రాజులందరూ కూడా స్వామికి విశిష్టమైనటువంటి సేవలు అందించారు. పురూరవుడు పరిపాలించేటటువంటి కాలంలో స్వామి ఎప్పుడు మహాక్రోధంతో ఉండడం చేత హిరణ్యకశిపుని వధించినటువంటి మహాక్రోధాన్ని సంపూర్ణంగా వదిలివేయకపోవడం చేత స్వామి ఎప్పుడు మహోగ్రంగా ఉంటాడని ఆయనకు ఎప్పుడు చందనం పూసి ఉంచుతారు స్వామికి.